నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లె మున్సిపాలిటీకి మార్చి తర్వాత మహర్దశ పట్టనుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యేకి వినతులు అందజేసిన ప్రజలు. బాలికలు, యువతులు, మహిళలను ఎవరైనా వేధిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టం. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరిక. ప్యారంపల్లి యాసిడ్ ఘటన నిందితుడిని అరెస్ట్ చూపించిన ఎస్పీ. మదనపల్లె మున్సిపాలిటీకి మార్చి నెల తర్వాత మహర్దశ పట్టనుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, ఎంపీటీఓ తాజ్ మస్రూర్, సిడిపిఓ సుజాత, ఎంఈఓ ప్రభాకర్, రెవెన్యూ ఆర్ఐ శేషాద్రిరావు, నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన పిచ్చి పని మూలంగా సిఎఫ్ఎంఎస్ ఖాతాలోకి లోకల్ బాడీ నిధులు జమ కావడంతో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ప్రస్తుతం పంచాయతీలను సిఎఫ్ఎంఎస్ నుంచి తొలగించడం జరిగిందని, మార్చి తర్వాత మున్సిపాలిటీలను తొలగించడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. చూడండి ఇది చూసుకొని ఇమీడియట్గా ఇవి క్లాస్ రూమ్స్ అన్ని వాళ్ళు కావాలంట. ఇది రికమెండ్ చేయండి. ఎవరికి మాట్లాడాలి చెప్పండి, మాట్లాడతారు. ఖచ్చితంగా వాళ్ళకి మాట్లాడాలి. పంపిస్తాను. 24 అసెంబ్లీ పెట్టినట్లయితే 24 అసెంబ్లీ ఎంపీడీఓ గారు దీంతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో శనివారం గ్రీవెన్స్ జరపమన్నారు. కాకపోతే మనకు మన మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఒక బాండింగ్ ఉంది. అది ఏమంటే ప్రతిరోజు మన గ్రీవెన్సే. ఈరోజు కూడా సాటర్డే గ్రీవెన్స్ ఏం లేదు. మనకు తెల్లవారు లేస్తే గ్రీవెన్స్, మధ్యాహ్నం చూస్తే ఫీల్డ్స్, పబ్లిక్ ప్రోగ్రామ్లు ఉంటాయి. మనం ఎక్కడంటే ఎక్కడైనా ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టారు. బట్ మనకు మన ప్రజలకు ఉన్న కమిట్మెంట్ ప్రకారం ప్రతిరోజు మన గ్రీవెన్స్ ఉంటుంది. ప్రతిరోజు ఏదన్నా మనము ఇష్యూస్ పైన వర్క్ చేస్తాము. ఏదైతే ఇష్యూస్ వచ్చాయో ఆ ఇష్యూస్ వాళ్ళకి ఎండాస్ చేయడం జరిగింది. తప్పకుండా ఇది మొత్తం పరిష్కార మార్గంలో పెడతాం. ఇది ఇవే కాకుండా డెవలప్మెంట్ ఒక సైడ్ వెళ్తున్నది. ఇక్కడ మున్సిపాలిటీలో జగనన్న చేసిన ఒక ఏమంటే మున్సిపాలిటీలో ఉన్న ప్రజలకు ఒక పెద్ద వరం ఇచ్చాడు. మీ డబ్బులు మీ దగ్గరకు ఉండవు, మా నేరుగా నా ఖజానాకు వచ్చేస్తాయి. మీరు ఏడుస్తూ ఉండాలా, నేను మీకు చూస్తూ ఉండాలి. ఎందుకంటే మున్సిపాలిటీలో ₹1 ఉండదు, డబ్బులన్నీ సిఎఫ్ఎంఎస్కి వెళ్ళిపోతాయి. ఇంకా మార్చి తర్వాత పవన్ కళ్యాణ్ గారు అవన్నీ రిలీజ్ చేసి యథావిధిగా ఆల్రెడీ పంచాయతీల్లో మాత్రము జనరల్ ఫండ్స్ అన్నీ పంచాయతీలకి వచ్చేసాయి. కాకపోతే మున్సిపాలిటీలకి ఇంకా రాలేదు. మార్చి తర్వాత వస్తాయి. ఆ మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నాము. వచ్చిన తర్వాత తప్పకుండా అభివృద్ధి కొంచెం పరిగెత్తాలి. ఇదే కాకుండా
ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా తప్పకుండా పూర్తి స్థాయిగా ప్రజల కోసం పరిపాలన దక్షత మొత్తం పనిచేస్తారు. గుడ్ గవర్నెన్స్ అనేది సకాలంలో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా దయచేసి అధికారులు కూడా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ప్రజల సమస్యలు ముందు ప్రభుత్వం లాగా మనం అట్లే గాల్లో వదలకూడదు. అది మళ్ళా ఎవరైనా కానీ చేయాలంటే అది మీరే చేయాలి. ఎవరైనా స్పెషల్ ఆఫీసర్లు ఎవరు వచ్చి చేయరు. ఎవరైతే అధికారులు ఉన్నారో మీ పరిసర ప్రాంతాల్లో మీ పరిధిలో ఉన్న ఇష్యూస్ అన్నీ మీరే పరిష్కారం చేయాలా. ఇవన్నీ సకాలంలో పరిష్కరిస్తాం. ఒక మంచి పరిపాలన కోసం మనం అందరం కలిసి బిగించి నడుద్దాం. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం పేరంపల్లి గ్రామంలో యువతి ప్రేమించలేదని యాసిడ్తో దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మదనపల్లిలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు. గుర్రంకొండ మండలం పేరంపల్లికి చెందిన జనార్దన్ రెడ్డమ్మ దంపతుల కుమార్తె గౌతమి మదనపల్లి పట్నం అమ్మ చెరువు మిట్ట ప్రాంతానికి చెందిన మురళీ కుమారుడు గణేష్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఒకే కాలేజీలో చదువుకున్నారు. అప్పటి నుంచి గౌతమిని ప్రేమ పేరుతో గణేష్ వేధించేవాడు. చదువు పూర్తి అయ్యాక గౌతమి బ్యూటీషియన్గా మదనపల్లి బ్యూటీ పార్లర్లో పనిచేసేది. అప్పుడు కూడా గణేష్ ఆమె వెంట పడేవాడు. ఈ విషయాన్ని గౌతమి తన తల్లిదండ్రులు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు వారి సమీప బంధువు శ్రీకాంత్తో వివాహం నిశ్చయించారు. ఈ నెల 7వ తేదీ నిశ్చితార్థం జరగకుండా ఏప్రిల్ 29వ తేదీ పెళ్లి జరపనున్నారు. విషయం తెలుసుకున్న గణేష్ శుక్రవారం ఉదయం గౌతమి నివాసం ఉన్న పారంపల్లిలోని ఆమె ఇంటి వద్దకు వెళ్లి తననే పెళ్లి చేసుకోవాలని గొడవపడ్డాడు. గౌతమి అంగీకరించకపోవడంతో కోపంతో గణేష్ ఆమెను కత్తితో పలుచోట్ల పొడిచాడు. అంతేకాకుండా వెంట తెచ్చుకున్న యాసిడ్ను ఆమె నోటిలో పోసి ముఖంపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన గౌతమిని కుటుంబీకులు మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి చేర్పించగా ఫిర్యాదు అందుకున్న ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హుటాహుటిన మదనపల్లికి వచ్చి కేసు దర్యాప్తు చేశారు. ఈ కేసులో నిందితుడైన గణేష్ను శుక్రవారం సాయంత్రమే అదుపులోకి తీసుకొని విచారించి శనివారం మధ్యాహ్నం అరెస్ట్ చూపించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాలికలు, యువతులు, మహిళలను ఎవరైనా వేధిస్తే సహించబోమని, అటువంటి వేధింపులు ఎక్కువైతే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. నిందితుడు ఎంతవారైనా సహించేది లేదని స్పష్టం చేశారు. అమ్మాయి మీద యాసిడ్ దాడి జరగడం, అంతేకాకుండా విచక్షణారహితంగా చాక్తో పొడవడం జరిగింది. ఈ అమ్మాయి పేరంపల్లి విలేజ్ గుర్రంకొండ మండలానికి చెందిన 22 సంవత్సరాల అమ్మాయి దాసరి గౌతమి అన్న అమ్మాయి మీద ఈ శంకరప్ గణేష్ అనే అక్యూజ్డ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళిద్దరూ కూడా డిగ్రీలో పరిచయము, డిగ్రీ చదువుకునే సమయంలో చదువుకునే సమయంలో ఉన్న పరిచయాన్ని బట్టి అమ్మాయిని వెంటపడి వేధించడం, అదేవిధంగా ప్రేమించమని చెప్పి అడగడం జరిగింది. ఈ అమ్మాయి ఎప్పటికైతే ఒప్పుకోలేదు. దానికి తోడు రీసెంట్గా ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయితో. దాన్ని జీర్ణించుకోలేకుండా ఈ అబ్బాయి ముందర రోజు ఈవినింగ్ యాసిడ్ బాటిల్, బాత్రూమ్ క్లీనింగ్ చేసే యాసిడ్, అది ఒక బాటిల్ కొనుక్కొని ప్రీ ప్లాన్డ్గా ఆమె ఇంటికి ఎర్లీ అవర్స్లో వెళ్ళటం, ఎవరు లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో గొడవ పడటం, సబ్సిక్వెంట్లీ ఆ అమ్మాయికి బలవంతంగా యాసిడ్ తాగించడానికి చూశారు. కొంత యాసిడ్ లోపలికి వెళ్ళటం కూడా జరిగింది. షీ హ్యాడ్ ఇంజరీస్ ఇన్ హెర్ మౌత్ ఆల్సో. ఈ క్రమంలో ఈ పెనుగులాట్లో యాసిడ్ కూడా కింద పడ్డది. అట్ ది సేమ్ టైం అమ్మాయి కూడా కింద పడి ఆ మొహం మీద కూడా ఆ యాసిడ్ అనేది పట్టడం జరిగింది. సబ్సిక్వెంట్లీ అక్కడ ఉన్న నైఫ్తో కూడా ఇతను అమ్మాయి మీద విచక్షణారహితంగా మెడ దగ్గర కూడా ఘాట్లు అయి పెట్టడం, ఆ అమ్మాయి దాన్ని తప్పించుకునే క్రమంలో చేతికి కూడా అమ్మాయికి ఘాట్లు అయినాయి. ఎట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి చాలా ధైర్యంగా రిటాలియేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం, చేతిలో చాకులు లాక్కుని ఇతని మీద కూడా సెల్ఫ్ డిఫెన్స్లో రిటాలియేట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇతనికి కూడా చేతికి ఒక ఘాటు పట్టడం జరిగింది. సబ్సిక్వెంట్లీ ఇతను అక్కడ నుండి ప్రీప్లాన్డ్గా వెళ్ళాడు కాబట్టి బట్టలనే మార్చుకుని ఆ బట్టలు వేరే చోట పడేసి బెంగళూరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా టీం అనేది మధ్యాహ్నం అరౌండ్ 3-3:15 మధ్యలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే వితిన్ అవర్స్, అంటే మధ్యాహ్నం ఎప్పుడైతే మేము పర్సనల్గా హాస్పిటల్కి వచ్చాను, అంతేకాకుండా మా వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుండి రైట్ ఫ్రమ్ మార్నింగ్ మదనపల్లి డిఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు పర్సనల్గా హాస్పిటల్ దగ్గర మానిటర్ చేస్తూ ఆ అమ్మాయికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుండి కృషి చేసింది.
అంతేకాకుండా వాళ్ళని పట్టుకునే క్రమంలో రాయలపాడు సిఐ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ అబ్బాయిని టైంకి పట్టుకున్నాడు. అదర్వైజ్ కొద్దిసేపు ఉంటే బెంగళూరు వెళ్ళిపోవడానికి అతను రెడీ అవ్వడం జరిగింది. సో ఆ వెళ్ళిపోయే క్రమంలో టైమ్లీ అప్రిహెన్షన్ అనేది జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా ప్రాపర్గా టైమ్లీ అప్రిహెన్షనే కాదు, వితిన్ దిస్ 24 hours పోలీసు టెక్నికల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసాం. ఆ బ్లడ్ స్టెయిన్డ్ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేసాము. క్లూస్ టీమ్ ద్వారా సంఘటనా స్థలంలో ఉన్న క్లూస్ అవి కలెక్ట్ చేసాము. యాసిడ్ బాటిల్ ఎక్కడ కొన్నాడో కూడా ఐడెంటిఫై చేసి ఆ రిసిప్ట్స్ అవి కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ వాట్ యూ వాంట్ టు సే ఇస్ ఈ కేసులో ఉండి ఇతను బయటపడే వీలైతే లేదు. ఈ రోజుకైతే వీ హ్యావ్ మేడ్ దిస్ కేస్ ఎ వెరీ టైట్ కేస్ అండ్ ఇతను ఖచ్చితంగా శిక్ష అనేది పడేటట్టు మేము ఎన్షూర్ చేసుకుంటున్నాం. సో ఏపీ పోలీస్ తరఫున ఏంటంటే వీ హ్యావ్ ఎన్షూర్డ్ టైమ్లీ అప్రిహెన్షన్ ఆఫ్ అక్యూజ్డ్ అండ్ వీ హ్యావ్ మేడ్ ద కేస్ ఇన్ సచ్ వే దట్ షీ గెట్స్ జస్టిస్ ఇన్ టైం. అంతేకాకుండా ఇక్కడ నుండి బెంగళూరుకు కూడా పంపించడం జరిగింది అమ్మాయిని బెటర్ ట్రీట్మెంట్ కోసం. ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి మా వాళ్ళు దగ్గర ఉన్న వెహికల్స్ కూడా అరేంజ్ చేసి పంపించారు. సో ఇన్ దట్ వే ఐ కంగ్రాచులేట్ అవర్ టీమ్. అండ్ మోర్ దాన్ దిస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఈరోజు చెప్పదలుచుకున్నాను అంటే నేను ఒక రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ అంటే ఎలా ఉంటుంది అన్నది ప్రెస్ తరపున మంచి రెస్పాన్సిబుల్ వే ఆఫ్ రిపోర్టింగ్ అన్నది నిన్న చూసాము. ఎస్పెషల్లీ చూసుకుంటే నిన్న ఎక్కడా కూడా జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ సంచలనం అనే దానికోసం అనే కాకుండా ఒక రెస్పాన్సిబుల్గా టైమ్లీగా కన్ఫర్మ్ చేసుకుని టైం టు టైము నిజానిజాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు మాకు పోలీస్ వారికి సహకరించినందుకు ప్రెస్ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. స్వాస్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం సేవా దృక్పథంతో పనిచేస్తుందని కురవంక పంచాయతీ సర్పంచ్ పసుపులేటి చలపతి తెలిపారు. నేడు మదనపల్లె రూరల్ మండలం కురవంక నందు స్వాస్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్లు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పసుపులేటి చలపతి మాట్లాడుతూ సేవా దృక్పథంతో పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు పద్మభూషణ్ డాక్టర్ ముంతాజ్ అలీ ఈ స్వాస్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారని చెప్పారు. ఆసుపత్రి వారు అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చూడండి కరెంట్ లాగిన బాబు అమ్మనా డాక్టర్స్ అంతా మంచి వాళ్ళు వస్తారు, మంచి మెడిసిన్ ఉంది, మెడిసిన్ అంతా ఫ్రీనే. కురవంక గ్రామ ప్రజలకి ఈరోజు ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం అనేది, ఇది ఉచిత వైద్య పరీక్ష దీనికి స్వస్థ హాస్పిటల్ తరఫు నుంచి మెడిసిన్ కానీ ఇది కూడా పేమెంట్ లేకుండా ఉచితంగా చేస్తున్నాము. ఇంకా ప్రజలు వస్తున్నారు, ఇంకా జనాలు కూడా వస్తారు. కాబట్టి ఈ ప్రజలందరూ చూపించుకోవాలని కోరుకుంటూ ఈ మా సత్సంగ్ ఫౌండేషన్ స్వస్థ ఆసుపత్రి వారికి మా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. నా పేరు డాక్టర్ లావణ్య. పసుపులేటి చలపతి గారి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కురవంకలో ఉచిత వైద్య శిబిరం అనేది జరుగుతుంది. ఉచితంగా మందులు అన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రజలందరూ ఈ క్యాంపుకి ఇచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు వీధిని ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని 5 కొలాయిల ప్రాంతంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ
శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మెప్మా సీఎంఎం మధుసూదన్ రెడ్డి, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలను మన ఇంటిని శుభ్రంగా ఉంచిన విధంగా ఉంచాలని, అప్పుడే స్వచ్ఛ భారత్ సుసాధ్యమవుతుందని తెలిపారు. ప్రమాణం చేస్తున్నాను. అన్న అక్కడే ఉన్నాను అన్న, అలా చూడండి అన్న, అన్న వదిలేండి అన్న. ఎస్ అన్న. స్వచ్ఛంద కార్యక్రమం భాగంగా ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పిలుపుందో ఆ పిలుపు మేరకు కార్యక్రమం చేయడం జరిగింది. ఇది జస్ట్ ఒక అవేర్నెస్ మేము చూసింది. కాకపోతే ప్రజలు తమ వంతు తమ పరిసర ప్రాంతాలు మీరు క్లియర్ కట్గా క్లీన్గా పెట్టే బాధ్యత మనకి. నేను ఎక్కడ కూడా కానీ ఏదో తెల్లారులేసే నా పని నా ఇంటికి నేను దీన్ని అట్లా కాదు. మీ ఇంటి చుట్టూ ఉన్న ఆవరణ మీరు ఒక మనిషికి పెట్టైనా కానీ లేదా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీరు ఆ పరిసర ప్రాంతాలు క్లీన్ అండ్ గ్రీన్ పెట్టే బాధ్యత ప్రతి పౌరుడిది ఉంది. ఇది మన ఊరు, మన వీధి, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆవరణ. ఈ ఆవరణకు క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టే బాధ్యత ప్రతి మదనపల్లి టౌన్ అండ్ గ్రామాల పౌరుని బాధ్యత. ఇది ఏదో మాటకు ఏదో ఊరికి పలుకులు చెప్పే మాటలు కాదు, బాధ్యతగా ఉండాలా. ప్రతి ఒక్కరు ఈ బాధ్యత నిర్వర్తించాలా. మీరు సమాజానికి ఒక స్పెషల్ మెసేజ్ ఇవ్వాలా. ఇప్పుడు చూడండి, వేరే కంట్రీస్ పోతాం, ఎక్కడ కూడా కానీ వాళ్ళ ఇళ్ళు చుట్టుపక్కల ఏ వేస్టేజ్ ఉంటే వాళ్ళే అది క్లీన్ చేసి పెట్టేస్తారు. ఆ విధంగా మన ఇళ్ళ ఆవరణ కూడా మనం క్లీన్ పెట్టే బాధ్యత మనది. దయచేసి అందరూ దీనికి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం, ఊరు మంచిగా క్లీన్గా ఉండడానికి అందరూ సహకరించాలి. మున్సిపాలిటీ వాళ్ళదే బాధ్యత కాదు, శానిటేషన్ వాళ్ళదే బాధ్యత కాదు, మన అందరి బాధ్యత. ఈ బాధ్యత మనం అందరూ నిర్వర్తించాలని. పార్టీ అధిష్టానం మదనపల్లి నియోజకవర్గ టీడీపీలో నాయకుల మధ్య సయోధ్య కుదిర్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని సూచించడం జరిగిందని అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, నాయకులు దొరస్వామి నాయుడు, వెంకటేష్, మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రాజు మాట్లాడుతూ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు సమసిపోయాయని, త్వరలోనే అందరూ నాయకులతో కలిసి పెద్ద సభ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అందరినీ కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం అరాచకాలని తట్టుకోలేనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక సునామీల కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇంత పెద్ద అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం కూడా ఎల్లప్పుడూ ఆర్నిశలో పనిచేస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడేటటువంటి క్రమంలో అక్కడక్కడ సామాజిక న్యాయం పాటించాలన్నటువంటి ఉద్దేశంతో అభ్యర్థుల మార్పు జరిగింది. కానీ ప్రజలందరూ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలందరూ కూడా కొత్త అభ్యర్థులైనా కానీ మా నాయకుడు ఆదేశించారు, వీరే మా నాయకుడు అని చెప్పి వాళ్ళని గెలిపించుకొని ఇవాళ అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత పని చేసేటటువంటి క్రమంలో ఎక్కడైనా కానీ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిండొచ్చు. కానీ వాటిని సరిదిద్దుకునేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉంది, కార్యకర్తల మీద ఉంది. అందరం కూడా మా నాయకుడి యొక్క అపారమైనటువంటి గౌరవంతో ఉన్నాం. వారి మాటను శిరసా వహిస్తాం. ఇక్కడ కొత్త అభ్యర్థులు వచ్చినా కానీ వారి మాట శిరోధార్యంగా భావించినటువంటి కార్యకర్తలు ఏ విధంగా అయితే పనిచేశారో వారి మాట శిరోధార్యంగానే ఇవాళ కూడా మదనపల్లి నియోజకవర్గంలో పనిచేయడానికి సిద్ధమైనారు.
ఇక్కడ ఎటువంటి విభేదాలు లేవు, అన్ని విభేదాలు సమసిపోయినాయి. విభేదాలు వచ్చేటటువంటి అవకాశం లేకుండా కూడా మా పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మదనపల్లిలో ఒకటిగా నిలబడుతుంది. ఒకటిగా నిలబడి ఈ ప్రజలకు సేవ చేస్తూ కూటమి ప్రభుత్వానికి ఏ ఆశలతో ప్రజలైతే ఓట్లేశారో ఆ అభివృద్ధి సంక్షేమాలను చూపిస్తూ మరోపక్క ప్రజలను పట్టి పీడించినటువంటి వైసీపీ అంతు తేల్చడానికి కూడా సిద్ధమైంది. కాబట్టి వచ్చే రోజుల్లో మా ఎజెండా ఒకటే, ప్రజలను అభివృద్ధి సంక్షేమం వైపు నడిపించడం, వైసీపీ అరాచకాలను అడ్డుకట్టించి వాళ్ళు దోచుకున్నటువంటి, వాళ్ళు ఇబ్బందులు పెట్టినటువంటి ప్రజలకు న్యాయం చేసే విధంగా పోరాటం చేయడం అనేటువంటిది ఇక్కడి నుంచి జరుగుతుంది. వచ్చే వారంలోనే మేమంతా ఒకటి అని రుజువు చేసే విధంగా ఒక విస్తృత స్థాయి సమావేశం పెడుతున్నాం. ఆ తర్వాత వచ్చే వారం మేము ఇక్కడ మదనపల్లి ప్రజలకు ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమం ఇవ్వబోతున్నాం, వైసీపీని ఏ విధంగా వాళ్ళ అరాచకాలను అడ్డుకుంటాం, వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి దానిపైన మా ఇన్ఛార్జి మంత్రుల సమక్షంలో మేము మా స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చి ఏకదాటిగా ఒక్కటిగా మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ షాజహాన్ గారి మా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో వీళ్ళందరి సహకారంతో ఒక్కటిగా మేము మదనపల్లిలో పనిచేయబోతున్నాం. ఇటీవల కాలంలో మీడియా మిత్రులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు, మదనపల్లి నియోజకవర్గంలో కూడా ఒక ప్రధానమైన చర్చ జరిగింది. వాస్తవమే. కొన్ని కారణాల రీత్యా ఎంతోమంది మొదటి నుంచి కష్టపడినారని, వాళ్ళ కోసం ఏదైనా చేయాలని ఒక తపనతో మీరు గమనిస్తే ఈ మధ్య మా యువ నాయకులు నారా లోకేష్ గారు సభ్యత్వాలు 1 కోటి పైన దాటినాయండి. దేశ చరిత్రలో మా యువ నాయకులు నారా లోకేష్ గారి గొప్పతనంతోనే. అటువంటి పార్టీలో అన్నా తమ్ముళ్ళన్నీ ఇంకా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఈ మధ్య అధిష్టానం మా లోకేష్ బాబు గారు, చంద్రబాబు సారు సూచనల మేరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా జోన్ 4 ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఎమ్మెల్యే గారిని ఆయన్ను మాట్లాడడం విరివిగా, నన్ను సపరేట్గా మాట్లాడడం, ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరు సమస్యలు అధిష్టానం దృష్టికి తీసుకుపోయాం. నేను ఒకటే అడిగాను, నాకు పాత తెలుగుదేశం వాళ్ళకి కానీ అందరికీ న్యాయం చేయాలా, అందరం కష్టపడ్డాము కాబట్టి దానికి ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు మా అధ్యక్షుల వారికే తెలుసు, అధ్యక్షుల వారు వివరిస్తారు. కాబట్టి మదనపల్లి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉండా. ఎవరు అధైర్యపడొద్దండి. తెలుగుదేశం పార్టీని ఇంకా 30 సంవత్సరాలు మదనపల్లిలో ఎవడు ఊహించని విధంగా ముందుకు డెవలప్మెంట్లో కానీ అన్ని రకాల్లో కలిసి తీసుకొని పోదాం. ఇటీవల మదనపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కొంత మనోవేదనకు గురి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో షాజహాన్ వైపు ఒక వర్గమని, చిన్నబాబు వైపు ఒక వర్గమని సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టి తెలుగుదేశ ప్రతిష్ట కొంత డ్యామేజ్ అయిన విషయం కూడా మనందరికీ తెలుసు. దీని విషయంగా ఈరోజు జిల్లా అధ్యక్షులు ఇక్కడికి విచ్చేసి భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా ఉండాలని, కార్యకర్తలందరూ ఒకరి మీద ఒకరు పోస్టింగులు పెట్టుకోకుండా కలిసికట్టుగా వైసీపీ మీద పోరాడాలని, ఈ విధంగా పోరాడితే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో మన పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈరోజు దిశానిర్దేశం చేసి ఖచ్చితంగా ఐకమత్యంగా ముందుకు పోవాలని చెప్పి వచ్చే ఎన్నికలను అందరూ షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే గారి నేతృత్వంలో, చిన్నబాబు గారు రాష్ట్ర నాయకులు వారి నేతృత్వంలో అంతా కలిసికట్టుగా ఎదుర్కోవడానికి కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ప్రథమ స్థానంలో అభివృద్ధి పదంలోకి దూసుకొనిపోతుంది. అందులో భాగంగానే గత 7 నెలలుగా సిమెంట్ రోడ్లు కానీ, అదేవిధంగా అమరావతి నిర్మాణం కానీ, ఈవేళ పింఛన్లు 1000 రూపాయలు పెంచి 4000 చేయడం కానీ, ఈ విధంగా ఉగాదికి ఉచిత బస్సు సౌకర్యం కానీ, అదేవిధంగా ఇప్పుడు మీరు చూసినట్లయితే గత వారం రోజులుగా రైతాంగానికి
రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క రైతు కూడా భాగస్వాములై మీ యొక్క పంట పొలాలను రైతుగా మీ యొక్క వ్యక్తిగత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కూడా ఎన్డీఏ కూటమి పిలిపిస్తా ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక వేళ ముఖ్యంగా మీరు గమనించాలా 8 నెలల్లో లక్షలాది పెట్టుబడులు ప్రపంచవ్యాప్తంగా ఆయన తిరిగి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు పెట్టిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ముందు నడిపిస్తున్నందుకు మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ పవన్ కళ్యాణ్ గాని లోకేష్ బాబు గారికి గాని అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా సోదరులందరికీ మా పార్టీ జిల్లా అధ్యక్షులు యువత అధ్యక్షులు ఆర్జే వెంకటేశ్వర గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇటీవల మదనపల్లిలో కొంత అభూకల్పన వచ్చి రావడం జరిగింది. దీనిపైన అధిష్టానము పిలిపించి సద్దు చేసి మీదటంతా కూడా తెలుగుదేశం పార్టీ సమన్వయంతో పార్టీలో పనిచేస్తారు, అపోహాలు ఎవరు పడద్దండి, ఇది మన కుటుంబము, ఒక కుటుంబంలో విభేదాలు వచ్చేది సహజమే. దాన్ని పెద్దవారైన చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మన రాజపేట పార్లమెంట్ అధ్యక్షులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా సద్దుమనివి యథావిధిగా మంచి పరిపాలన అందిస్తాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కానీ కార్యకర్తలకు కానీ అండగా ఉండి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా పెద్దలంతా డిసైడ్ చేసుకున్నారు. అందుకే ఈరోజు ఆ కారణంగా ఈరోజు మా అధ్యక్షుల వారు ఇక్కడికి వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. విద్యార్థుల్లో సమాజంపై అవగాహన, సేవాభావం పెంపొందించే విధంగా ఎన్ఎస్ఎస్ తర్ఫీదు ఇస్తుందని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని సంతగేటు వద్దనున్న అన్నా క్యాంటీన్ వద్ద విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే స్వచ్ఛ భారత్ సుసాధ్యమవుతుందని అన్నారు. ఎన్ఎస్ఎస్లో విద్యార్థులు చేరడం ద్వారా సమాజం మనకు ఏమి ఇచ్చింది అన్న ఆలోచన నుంచి మనం సమాజానికి ఏమి ఇవ్వాలి అన్న ధోరణి పెంపొందుతుందని చెప్పారు. ఇలా వేయడం వల్ల వాళ్ళు తెలిసే ఇబ్బంది అవుతుంది, వాతావరణము కాలుష్యం అవుతుంది. సో మనం వేసేటప్పుడు ఏం చేయాలంటే విడిగా ఉపయోగపడుతుంది. కాబట్టి రెండు డస్ట్బిన్లు పెట్టుకోవాలి. వాడండి శుభ్రంగా లేకపోతే దానివల్ల వచ్చే ఎఫెక్ట్ అంతా మళ్ళీ మనకే కదా ఉంటుంది. కాబట్టి కొంచెం మీకు పిల్లల ద్వారా చెప్పిస్తే మీరు ఆ పని చేస్తారని మేము ఇప్పుడు పిల్లల్ని తీసుకువచ్చినాం. అప్పుడు మన టౌన్ అంతా కూడా బాగా నీట్ గా ఉంటే మనమంతా కూడా ఆరోగ్యంగా ఉంటాము. అదంతా కూడా దీంట్లో తెలుసుకోవాలి. ఆ ప్లాస్టిక్ అంతా కలిపి దాంట్లో చేయాల. ఇంకైనా పిల్లలు వాడేవి డైపర్స్ కానీ అలా ఎవరైనా ఉంటే అవన్నీ ఇట్లా రెడ్ దాంట్లో తీసుకోవాలి. కాబట్టి మీకు 3 ఇచ్చింటారు. ఆ 3ని మీరు 3 సపరేట్ గా చెప్తే మీరు వినరని మా పిల్లల దగ్గర చెప్పించాలని తెచ్చుకోవచ్చు. ఓకేనా? తీసుకో. ఇంకో ఇంటి దగ్గర పొడి చెత్త, తడి చెత్త అమ్మా. పొడి చెత్త వేరు చేయాలి, తడి చెత్త ఇలాగే రండి. ఇంకొక ఇంటికి వెళ్ళండి. ఇప్పుడు చెప్పేది సామాజిక బాధ్యతగా మా కాలేజ్ పిల్లలు వచ్చినారు ఇక్కడికి చెప్పడానికి. పిల్లలు నేర్చుకుంటే పెద్దలు నేర్చుకుంటారు. వాళ్ళు చెప్పినట్లు కాదు మేడం. అలా వేయకుండా 2 డస్ట్బిన్లు పెట్టుకొని ఒక దాంట్లో తడి చెత్త, ఒక దాంట్లో పొడి చెత్త, వాళ్ళకి తీసుకెళ్ళడానికి బాగుంటుంది, మనకు పరిశుభ్రంగా ఉంటుంది. 2 డస్ట్బిన్ పెట్టుకొని పేపర్ పొడి చెత్త అంటే కూరగాయలు అది ఒక దాని పచ్చి తడి చెత్త వేయండి. ఇలాంటి కలర్ బ్లూ కలర్ దాంట్లో పొడి. ఇప్పుడు మీరు సపరేట్ చేయండి చెత్త అమ్మాయిలు.
సపరేట్ చేయండి. మనం ఏం చేస్తాం తెలుసా, మొత్తం అంతా చెత్త కలిపి ఒకే దాంట్లో వేసేస్తాం. అందువల్ల వాళ్ళు ఏమవుతుందంటే అవి రెండు వేరువేరు చేసుకోవాలంటే కష్టం అవుతుంది. తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా వేయండి. స్వచ్ఛాంధ్రప్రదేశ్ చెయ్యాలి మనము. ప్రతి 3వ శనివారము ఏదో ఇలా చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఇందులో కూడాను మా అమ్మాయిలు మీకు చూపిస్తారు. ఈ పొడి చెత్త తీయండి. మా ఇందులో నుంచి పొడి చెత్త మీరు చెయ్యండి. పేపర్లో చుట్టి వేయాలి. మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకో పాప మున్సిపాలిటీ వాళ్ళకి వస్తుంది కదా, నాప్కిన్స్ కానీ డైపర్స్ కానీ ఉంటే పేపర్లో రెడ్ దాంట్లో వేయదాన్ని. ప్లాస్టిక్ పేపర్లు కవర్లు అవి ఇందులో వేయండి. అంతే సపరేట్గా వేసి పెడితే దాన్ని మళ్ళీ ఎరువు చేస్తారు, రీసైకిల్ చేసి మళ్ళీ ఇలా ఏదైనా ప్లాస్టిక్ తయారు చేస్తారు. అమ్మేసి ఇన్కమ్ కూడా జరిగేస్తుంది. మనము 2047 అనే భాగంలో మన స్వచ్ఛాంధ్రలో మనం అందరూ కూడా స్వచ్ఛంగా మన ఆంధ్రప్రదేశ్ని పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి కూడా ప్రతి నెల 3rd సాటర్డే కొన్ని ప్రోగ్రాంలు చేయాలనేసి మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేసింది. అందులో భాగంగా ఈరోజు మేము మా పిల్లల్ని ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళతో మమేకమై వాళ్ళకి పొడి చెత్త తడి చెత్త డేంజర్స్ ఉన్న 3 డస్ట్బిన్లని పెట్టి ఎలా సెగ్రిగేట్ చేయాలనే ఉద్దేశంతో చెత్తను ఎలా వేరు చేయాలని వాళ్ళకి తెలియజేస్తూ అందులో భాగంగా పిల్లల్ని తీసుకొని మా కాలేజీ ఉన్న వార్డులో ఉన్న ఇంటింటికి వెళ్లి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం. దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛంగా పెట్టాలి అనే మన యొక్క గవర్నమెంట్ యొక్క దీన్ని మేము ఒక ఇదిగా అందులో భాగంగా తీసుకొని ముఖ్యంగా మన మదనపల్లి మున్సిపాలిటీని కూడా ఒక మంచి మున్సిపాలిటీగా తీసుకురావాలని ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఇది ఎవరి మంత్ 3వ శనివారము జరుగుతుంది. ఇలాంటివి ఇందులో భాగంగా చాలా కార్యక్రమాలు మేము పిల్లల దగ్గర నుంచి ప్రజలకు తెలియజేసి మన ఆంధ్రాని స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దడానికి మా వంతు మేము కృషి చేస్తామని ఇందులో తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క తాండాలో లంబాడీల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏబీబీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. నేడు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మదనపల్లి పట్టణంలోని నక్కలదిన్నె తాండానందున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాండావాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడీల కుల గురువైన సేవాలాల్ మహారాజ్ గురించి ప్రతి ఒక్క లంబాడీ తెలుసుకొని పూజించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అదేవిధంగా ఆయన విగ్రహాన్ని ప్రతి ఒక్క తాండాలో ఏర్పాటు చేసే విధంగా చైతన్యం తీసుకొస్తామని తెలిపారు. 2026వ సంవత్సరం ఫిబ్రవరి 15న ఆయన జయంతి వేడుకలను ప్రతి ఒక్క తాండాలో నిర్వహిస్తామని చెప్పారు. చాలా ఘనంగా జరిగినటువంటి మా సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీకు శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మన సేవాలాల్ మహారాజ్ గారికి స్మరించుకోవడానికి ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు దాకా సేవాలాల్ మహారాజ్ రోజు మాకు సెలవు దినంగా ప్రకటించలేదు. మొన్న డివైడ్ అయిన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే సేవాలాల్ మహారాజ్ రోజు ఫిబ్రవరి 15వ తేదీ నాడు
ముఖ్యంగా సెలవు దినంగా ప్రకటించారు. అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే విధంగా ప్రతి ఒక్క బంజారాలకు కూడా ఈ రోజు స్మరించుకోవడానికి సేవాలాల్ మహారాజ్ని స్మరించుకోవడానికి సేవాలాల్ మహారాజ్ ఎడ పనికిరాని వ్యక్తి కాదు. మీకు అందరికీ తెలుసు, ప్రతి పెద్ద మనుషులకి తెలుసు. ఆయన స్వాతంత్ర సమయోధుడు కూడా. స్వాతంత్రానికి ముఖ్యంగా ప్రతి ఒక్కటి సప్లై చేసి మనకి ఈరోజు స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేసినటువంటి సేవాలాల్ మహారాజ్ గారి జయంతి రోజు మాకు సెలవు లేదు. దయచేసి ప్రతి ప్రభుత్వం వచ్చినా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని మొండు చూపు చూపడమే కానీ ఎవరు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం కానీ బంజారాలంటే చాలా నీచంగా చూసే ఓ సంస్కృతి వస్తుంది. కాబట్టి మాకు ముఖ్యంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి. ఎందుకంటే గతంలో ఉన్న రిజర్వేషన్ ని, అప్పట్లో ఉన్న జనాభా ప్రకారం అప్పుడు ఇచ్చిన రిజర్వేషన్ తో ఇప్పుడు కూడా అదే జీవనం సాగిస్తున్నాము. ఇప్పటికీ అప్పటికి అసలు చాలా వరకు మాకు జనాభా పెరిగినా కూడా రిజర్వేషన్ శాతాన్ని పెంచడానికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మొండు చూపే చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క బంజారాకి, ప్రతి ఒక్కరికి చెప్పడం ఏమంటే మనలో ఐక్యమత్యం ఉండాలి. ఐక్యమత్యమే మహాబలం. ఐక్యమత్యంగా ఉండి మన సేవాలాల్ మహారాజ్ గారిని స్మరించుకొని సేవాలాల్ గారి కృపకు పాత్రులై తన గురించి మన తరాలు కూడా స్మరించుకునేలా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. సేవాలాల్ స్ఫూర్తితో లంబాడీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అఖండ నవభారత్ నిర్మాణ్ వ్యవస్థాపకుడు నారదరెడ్డి పిలుపునిచ్చారు. నేడు పుంగనూరు నియోజకవర్గం సుగాలిమిట్ట వద్ద సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం స్కూటర్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె మున్సిపాలిటీకి మార్చి తర్వాత మహర్దశ పట్టనుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యేకి వినతులు అందజేసిన ప్రజలు. బాలికలు, యువతులు, మహిళలను ఎవరైనా వేధిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టం. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరిక. ప్యారంపల్లి యాసిడ్ ఘటన నిందితుడిని అరెస్ట్ చూపించిన ఎస్పీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.